హిందూ వివాహ చట్టాలు చాలా బలమైనవి. ఎప్పటినుంచో అవి ఒక రకమైన ప్రతిష్టంభనకు లేకుండా చాలా బాగా అంటే లీగాలిటీస్ చూసుకుంటే చాలా వరకు కూడా అవి చాలా బాగున్నాయనే చెప్పాలి. ఈ క్రమంలో చాలామందికి సందేహాలు ఉంటాయి, ముఖ్యంగా వివాహాల విషయంలో. ఒక ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక భార్య చెల్లెల్ని పెళ్లి చేసుకునే అవకాశం అంటే ఆ పరిస్థితులు క్రియేట్ అయితే ఏం చేయాలి, లీగాలిటీస్ ఏంటి, దానికి సంబంధించి లా ఏం చెప్తుంది, చట్టం అంటే పాత చట్టాలు కాకుండా కొత్త చట్టం కూడా మారుతుంది, ఈ చట్టంలో ఇవేం చెప్తున్నాయి అని చెప్పి మనతో మాట్లాడడానికి రేవతి గారు ఉన్నారు. రేవతి అడ్వకేట్ గారు ఎవరితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఒక సీనియర్ లాయర్గా మీరు చాలా కేసులు అంటే ఆల్మోస్ట్ మీరు జనసేన కూడా రిప్రజెంట్ చేశారు గతంలో కూడా. సో ఇప్పుడు అంటే అమ్మాయికి సంబంధించి ఒక అమ్మాయి వాళ్ళ భావన పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి క్రియేట్ అయితే, అనివార్య కారణం క్రియేట్ అయితే, అటు కుటుంబాలు ఒప్పుకుంటే దాని లీగాలిటీస్ ఎలా ఉంటాయండి? ఇప్పుడు ఆ అమ్మాయికి అట్లాంటి పరిస్థితి కనుక వస్తే ముందు ఏదైతే మ్యారేజ్ ఉందో వాళ్ళ అక్కని ఏదైతే మ్యారేజ్ చేసుకున్నారో వీళ్ళిద్దరూ కలిపి డివోర్స్ అనేది తీసుకోవాల్సి వస్తుందండి. డివోర్స్ లేకుండా ఈవిడ చేసుకున్న చెల్లదు, ఆయన చేసుకున్న చెల్లదు. సో ఇన్ కేస్ వాళ్ళు డివోర్స్ తీసుకోవాలనుకుంటే రెండు పద్ధతులు ఉంటాయి. ఒకటి డివోర్స్ కంటెస్టెడ్ డివోర్స్ ఉంటుంది, ఇంకొకటి మ్యూచువల్ డివోర్స్. మ్యూచువల్ డివోర్స్లో ఈ చట్టం ఏం చెప్తుందంటే ఇద్దరు ఇష్టపడి పలానా రోజు మేము విడిపోవాలనుకుంటున్నాం, మా ఇద్దరికి కంపాటబిలిటీ అవ్వలేదు, ఇందులో కండిషన్స్ ఉంటాయండి. ఇన్ కేస్ పిల్లలు ఉంటే కనుక దానికి కొన్ని పద్ధతులు మారుతూ ఉంటాయి. లేదు పిల్లలు లేరు, సపరేట్గా ఉంటాం అనుకుంటే దానికి గురించి ఉండదు. ఇన్ కేస్ పిల్లలు కనుక ఉంటే కనుక వాళ్ళదేంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళు ఎవరి కస్టడీలో ఉండాలి, ఇలాంటి విషయాల మీద పూర్తిగా ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ రాసుకొని కోర్టులో ప్రజెంట్ చేస్తే ఒక 6 monthsలో మనకి డివోర్స్ అనేది, మ్యూచువల్ డివోర్స్ అనేది జరుగుతుంది. అట్లా కాకుండా ఇన్ కేస్ వాళ్ళు ఇప్పుడు మీరు ఎవరైతే అక్కగాని చెప్తున్నారో వాళ్ళు ఎన్ఆర్ఐ అయ్యి ఉంటే ఇంకేదైనా సిచ్యువేషన్స్లో లేదు మాకు 6 months కూడా అవసరం లేదు, ముందుగానే మాకు డివోర్స్ కావాలి అనుకుంటే మనం అది ప్రీపోన్ చేసుకొని సెక్షన్ 13B ఏం చెప్తుందంటే ఈవెన్ 1 monthలో కూడా మనం ఈ మ్యూచువల్ డివోర్స్ అనేది చేసుకోవాలి. కానీ ఈమె ఎవరైతే వాళ్ళ బావని పెళ్లి చేసుకోవాలనుకుంటుందో కంపల్సరీ డివోర్స్ లేకుండా కనుక చేసుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో చెల్లదు, ఆ పెళ్ళి అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లదు. ఇప్పుడు లీగల్ పరంగా తీసుకుంటే ఇలా ఉంది. సో వాళ్ళక్క అంటే ఇప్పుడు అబ్రాడ్లో ఉన్నారనుకోండి, అంటే ఆవిడ రాలేని సందర్భాలు ఉంటాయి, అసలు ఇక్కడ రాలేని పరిస్థితులు క్రియేట్ అయితేనే అలాంటి మ్యారేజ్లు జరుగుతాయి అనుకోకుండా. సో అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏం అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి ఈ లీగాలిటీ సహాయం తీసుకోవాలి, చట్టపరమైన సహాయం అలా తీసుకోవాలంటారు? సో ఇంతకుముందు మనకి టెక్నాలజీ అంత ఇదిగా లేదు, ఇప్పుడు టెక్నాలజీ ఇంప్రూవ్ అయింది కనుక ఇన్ కేస్ వైఫ్ కానీ హస్బెండ్ కానీ అబ్రాడ్లో ఉండి వాళ్ళు ఇక్కడికి రాకపోయినా సరే పెళ్లి గ్యారంటీ ఇండియాలో జరుగుతుంది కనుక వాళ్ళు చట్టరీత్యా కూడా ఇండియాలోనే డివోర్స్ అనేది తీసుకోవాలి. సో అట్లాంటప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఇక్కడికి వాళ్ళ పేరెంట్స్కి కానీ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ ఒక అఫిడవిట్ ఇచ్చి వాళ్ళని ఒక లీగల్ రిప్రజెంటేటివ్గా ఇక్కడ నామినేట్ చేస్తే అది కోర్టుకు పర్మిషన్ పెడతాం, ఇలాగా ఎన్ఆర్ఐ ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి రాలేకపోతున్నారు, ఆ అఫిడవిట్ అనేది మనం యాక్సెప్ట్ చేసించి వీళ్ళు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మనం కోర్టు ముందు హాజరుపరుస్తాం. సో వీళ్ళు ఇండియా రాకుండానే ఈ మ్యూచువల్ డివోర్స్ ప్రాసెస్ త్రూ వీడియో కాన్ఫరెన్స్ ప్రాసెస్లో అన్నది మనం కంప్లీట్ చేయొచ్చు. మరి ఇప్పుడు టైం ఎంత పడుతుందండి? అంటే ఒక డైవర్స్ తీసుకోవాలంటే 1 year అంటే 6 months ఇప్పుడు టైం అవుతుంది. సో వీళ్ళు 10 daysలో ఒక 1 monthలో మేము వెళ్ళిపోవాలి అనుకుని వాళ్ళు సడన్గా ఒక లీవ్ పెట్టుకొని రావాలన్నా సరే ఒక 10 days 20 days లీన్ పీరియడ్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలంటారు దానికి సంబంధించి? అది చెప్తాను కానీ వాళ్ళు రావాల్సిన అవసరం అయితే అవసరం లేదు. మనం మొత్తం ప్రాసెస్ 13B ప్రొసీజర్లో చేసుకుంటే కనుక ఒక 15 daysలో మొత్తం డివోర్స్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేయొచ్చు. ఓకే, అంటే లీగల్గా ప్రొసీడ్ అవ్వాలి అంటే ఎలాంటి లాయర్స్ని సంప్రదించాలి? దీనికి ఫ్యామిలీ కోర్ట్ లాయర్లు లేకపోతే ఏ విధంగా లాయర్ని సంప్రదించాల్సి వస్తుందంటారు? ప్రతి అడ్వకేటు ఫ్యామిలీ మ్యాటర్స్ అనేది చేయొచ్చు, కానీ ఎవరైతే ఎక్స్పర్ట్ ఉంటారో దేర్ ఆర్ సమ్ అడ్వకేట్స్ హూ ఆర్ వెరీ స్పెషలైజ్డ్ ఇన్ ఫ్యామిలీ మ్యాటర్స్. సో అలాంటి వాళ్ళని అప్రోచ్ అయితే దే కెన్ డూ ఇన్ అ బెటర్ వే. అండ్ లీగాలిటీకి సంబంధించి మనం ఎంతసేపు మాడుకున్నాం. సో ఒక ఎమోషనల్గా మాడుకుంటే, ఒక స్త్రీగా మీరు మాడుకుంటే అలాంటి కండిషన్స్లో ఉన్నవారు ఎలాంటి సహాయం తీసుకుంటే మంచిదంటారు? అదే మ్యూచువల్ డివోర్స్ తీసుకునేటప్పుడు మనం ఫినాన్షియల్గా స్ట్రాంగ్ అవ్వాలి, అట్ ద సేమ్ టైం మన పిల్లల్ని సెటిల్ చేయాలి. సో హస్బెండ్ నుంచి వాళ్ళకున్న రైట్స్ని పోకుండా చాలామంది ఈ డివోర్స్, నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో డివోర్స్ తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే పిల్లల కస్టడీ కంప్లీట్గా మదర్ తీసేసుకొని హస్బెండ్కి చూపించును అని చెప్తుంటారు. సో అది కరెక్ట్ కాదు. సో ఇక్కడ డిస్ప్యూట్ అనేది ఒక వైఫ్ అండ్ హస్బెండ్గా, బట్ మీకు పిల్లలు ఉన్నప్పుడు మాత్రం వాళ్ళని నేను కస్టడీ ఇవ్వను చూపించను అంటే కనుక పిల్లల మీద ఇంపాక్ట్ అవుతుంది. సింగిల్ చైల్డ్ పేరెంటింగ్ అనేది చాలా కష్టం. సో వాళ్ళ మెంటల్ హెల్త్నెస్ కూడా చాలా పోతుంది. ఇద్దరు పేరెంట్స్ కలిసి ఉండి పిల్లల్ని రైజ్ చేసిన పిల్లలు ఒకలా ఉంటారు, అట్లాగే సింగిల్ పేరెంట్ అది మదర్ కావచ్చు ఫాదర్ కావచ్చు, వాళ్ళు రైజ్ చేసిన మెంటాలిటీ అనేది డిఫరెంట్ ఉంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఈవెన్ మ్యూచువల్ డివోర్స్ తీసుకున్నా సరే పిల్లలు కస్టడీ ఇవ్వండి. ఫాదర్ అయితే ఫాదర్కి, మదర్ అయితే వారానికి 1-2 సార్లు వెళ్ళి స్పెండ్ చేయనివ్వండి.
వాళ్ళకి కూడా ఫాదర్ అన్న మదర్ అన్న ఎఫెక్షన్ ఇవ్వనివ్వండి. సో ఇది అనేది చాలామంది ల్యాక్ అవుతున్నారు. సో నా సజెషన్ యాజ్ ఏ మదర్గా, మీరు విడిపోయి ఉండొచ్చు మీ పర్సనల్ రీజన్స్ ప్రకారంగా, కానీ పిల్లలకి మాత్రం ఒక ఫాదర్ కానీ మదర్ అవసరం చాలా నీడ్ ఉంటుంది. సో అది మాత్రం మీరు కట్ చేయొద్దు. ఇది రేవతి గారు చెప్తోంది. మొత్తం చూసుకుంటే అంటే ఈ డైవర్స్ ప్రక్రియ చూసుకుంటే కనుక ఒకటి వాళ్ళు ఇండివిజువల్స్గా డైవర్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు నో ప్రాబ్లం. బట్ వాళ్ళ ఎవరైతే చైల్డ్ ఉంటారో, వాళ్ళ పిల్లలు ఉంటారో వాళ్ళ గురించి మాత్రం ప్రత్యేకించి ఒక 10 సార్లు ఆలోచించి మాత్రమే నిర్ణయం తీసుకోవాలని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ఈ డైవర్స్ విషయంలో మాత్రం చట్టపరంగా ఒక మంచి సీనియర్ లాయర్ని, ఫ్యామిలీ కోర్టు వ్యవహారాలు చూసే లాయర్ని చూసుకుంటే మంచిదని సలహా ఇస్తున్నారు.